తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఇసుక ర్యాంపులు పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మూతపడిన ర్యాంపులు దాదాపు 4 నెలల తరువాత ప్రారంభమయ్యాయి. అయితే 30 ర్యాంపుల్లో 2 ర్యాంపులకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో వందలాది లారీలు బారులు తీరాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. దాదాపు 3-4 నెలల తర్వాత ఇసుక ర్యాంపులు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇసుక అత్యధికంగా లభించేటటువంటి కొత్తపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 4 ర్యాంపుల్లో ఒక ర్యాంపుకు అధికారికంగా అనుమతి రావడంతో ఈ రోజే ఇక్కడ తవ్వకాలు గాని తరలింపులు గాని ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ ఇసుక ర్యాంపు ఏ విధంగా రన్ అవుతుంది, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నటువంటి ఇసుక ఉచితంగానే బయటకు వెళ్తుందా, ధరలు అధికంగా అమ్ముతున్నారా, లేకపోతే ఏ విధంగా జరుగుతుందన్నది ప్రస్తుతం విజిట్ కు వచ్చినటువంటి స్థానిక సిఐ గారు మనతో ఉన్నారు. ఆయన్నే అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రస్తుతం మీరు ర్యాంపును పరిశీలించారు, ఈ రోజు ప్రారంభమైంది. అసలు ఈ ఒక్క ర్యాంపేనా, ఎన్ని ర్యాంపులు ఉన్నాయి? రావులపాలెం సర్కిల్లో కొత్తపేట, రావులపాలెం, కొత్తపేట, గన్నవరం, ఆత్రేయపురం 4 మండలాల్లో కూడా పులిదిండి ర్యాంపు స్టార్ట్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ గతంలో ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మండల స్థాయి అధికారులు అందరూ కలిపి నిర్ణయించిన రేటు ప్రకారంగా పర్ యూనిట్ కి 300 రూపీస్ చొప్పున వసూలు చేయమని నిర్దేశించడం జరిగింది. పులిదిండి ఇన్స్పెక్షన్ చేయడం వచ్చాము. ఇప్పుడు ఎస్ఐ గారితో పాటు నేను రావడం జరిగింది. అన్ని వెహికల్స్ అన్నింటికి కూడా మేము వెరిఫై చేశాము. ఆల్మోస్ట్ యూనిట్ అంతా కూడా 3 యూనిట్ లారీలకు కూడా 900 రూపాయలు తీసుకోవడం జరిగింది. జట్టు మేసులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ప్రతి వాళ్ళకి కూడా చెప్పాం క్లియర్ గా. యూనిట్ లేబర్ ఛార్జ్ వచ్చినప్పుడు పర్ యూనిట్ 175, బాటా మెయింటెనెన్స్ కోసం 125 రూపీస్. ఆ విధంగా యూనిట్ వచ్చి 300 రూపాయలు చొప్పున 3 యూనిట్ లారీకి 900 వసూలు చేసుకోవాలని చెప్పేసి మొత్తం జట్టు మేస్త్రులందరికీ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. ఏదైనా ఎక్స్ట్రా వసూలు చేస్తే కంప్లైంట్ చేయమని చెప్పి లారీ డ్రైవర్లు అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు బయట జరిగేది ఏంటంటే 2000 రూపాయల వరకు లారీకి వసూలు చేస్తున్నారు అన్న విమర్శలు అయితే ప్రజెంట్ ఉదయం నుంచి కూడా వినిపిస్తున్నాయి. దాని మీద కూడా ప్రెస్ కూడా కొంతమంది ఫోన్ చేశారు. దీని మీద మీకు ఏమన్నా ఫిర్యాదు వచ్చిందో, దాని మీద ఏమన్నా ఇన్స్పెక్షన్ ఏమన్నా దర్యాప్తు చేశారా? వాస్తవంగా ఏం జరిగిందంటే ఇది యాక్చువల్గా మొన్న స్టార్ట్ అయింది, కానీ లేబర్ నిన్నంతా కూడా 300 రూపాయలు కిట్టట్లేదు, సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళంతా మానేయటం జరిగింది. సో వాళ్ళు మానేస్తే జేసీబీ మిషన్లు పెట్టేస్తే 200 రూపాయలకి పబ్లిక్ వినియోగదారుడికి అందుద్ది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ 300 రూపాయలు చేయడానికి అందరూ అంగీకరించి చేస్తున్నారు. ఎక్స్ట్రా వసూలు చేయడం ఎక్కడ జరగట్లేదు. ఏమంటే సమాచారం చెప్తే కన్సల్ట్ స్థానిక ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, నేనంటే సర్కిల్ పద్ధతి నేను ఇమీడియట్ గా రాసి అధిక ధరలు ఎవరిని వసూలు చేస్తే వాళ్ళ జట్టును మానిపించేసి మిషన్ పెట్టించి మిషన్ ద్వారా 200 రూపాయలకే ఇంకా వినియోగదారుడు ఇంకా తక్కువ రేటుకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుమారు 500 మంది లేబర్ పనిచేయడం జరుగుతుంది. ఒక మిషన్ పెడితే 500 మందికి పని ఉండదు. ఆ విధంగా అన్ని ఆలోచిస్తే 300 రూపాయలు గతంలో నిర్ణయించిన రేటుకి లేబర్ చేసుకుంటున్నారు. ఎక్స్ట్రా అధిక ధరలు వసూలు చేయడం ఎక్కడా లేదు. అంటే మీ వరకు ఏమన్నా సూచన చేస్తున్నారంటే ఇప్పుడు 4 నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గంలో 4 చోట్ల కాకుండా దాదాపు 7 ర్యాంపుల వరకు ఉన్నాయి. ఈ 7 ర్యాంపులు తెస్తే ఈ రేటు కూడా వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇసుక సర్దుకునే అవకాశం ఉంది కదా. ఒకేసారి లారీలు రావడం వల్ల కూడా ఏమైనా తప్పులు జరిగే అవకాశం ఉంది కదా. లేదండి, మా స్టాఫ్ ను కూడా పెట్టాం బందోబస్తు గురించి. బాటల్లో లారీలు కొంతమంది సీరియల్ తప్పి వెళ్ళిపోతారని ఉద్దేశం ఒకటి, నెక్స్ట్ కొంతమంది లోకల్ వాళ్ళు ఓవర్ రూలింగ్ చేయడం అటువంటి జరుగుతున్న ఉద్దేశం మా స్టాఫ్ ను కూడా పెట్టడం జరిగింది. ఏఎస్ఐ గారు ఉన్నారు. ఎక్కడ ర్యాంపులు ఎటువంటి అవినీతిగా, నెక్స్ట్ ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగకుండా, ఎక్స్ట్రా వసూలు ఏం చేయకుండా అన్ని చూడటానికి మా ఏఎస్ఐ గారు ఉన్నారు. అదేవిధంగా ఎంఆర్ఓతో మాట్లాడి వాళ్ళు వీఆర్ఓ గానీ లేకపోతే ఎవరో ఒకరు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వస్తారు. ఇది రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ గారు వెల్లడిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఈ 2 రోజుల క్రితం ర్యాంపు ప్రారంభమైనప్పటికీ కూడా ఈ ర్యాంపుల కూలీలు 300 రూపాయలు తమకు కిట్టడం లేదని చెప్పి మానేయడం వల్ల ఒక రోజు ఇబ్బంది తలెత్తిందని, అయితే ఈ రోజు నుంచి మళ్లీ వాళ్ళకి వివరించడం ద్వారా వాళ్ళు అందరూ పనిలోకి రావడంతో ర్యాంపు రన్ అవుతుందని, అయితే కొన్ని ఆరోపణలు వచ్చిన మాట వాస్తవేనని దానిపై దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఎక్కడ తప్పు చేస్తున్నట్లు కనిపించలేదని చెప్పి చెబుతున్నారు. అలాగే ఈ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 7-8 ర్యాంపులు కూడా తెరిస్తే గనక ఎక్కడికక్కడ ఈ లారీ యజమానులు ఇసుక వినియోగదారులు గాని ఇసుక అక్కడక్కడ ఆయా ప్రాంతాల నుంచి పట్టుకెళ్తే గనక ఈ ఇసుక ధరను ఎక్కువగా పెంచడం గానీ ఇటువంటి అక్రమాలు జరిగే అవకాశం ఉండదని చెప్పి అంతా భావిస్తున్నారు.